అవినీతి నిరోధక శాఖ వలలో వీఆర్ఓ లక్షన్నర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత. అనకాపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల వేటలో వీఆర్ఓ చిక్కాడు. రైతు భూమి మ్యూటేషన్ కోసం 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వీఆర్ఓ అడ్వాన్స్ గా లక్షన్నర రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పి భీమవరం గ్రామానికి చెందిన వీఆర్ఓ పోతల శంకర్రావు ఒక రైతుకు చెందిన 3 ఎకరాల భూమి రీసర్వేలో వేరొకరి పేరుతో నమోదైందని సరిచేయడానికి 3 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. ముందుగా లక్షన్నర రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో బాధిత రైతు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు ప్రణాళిక ప్రకారం ఈ రోజు పి భీమవరం సచివాలయం వద్ద రైతు డబ్బులు అందజేస్తుండగా వీఆర్ఓ శంకర్రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు హర్షిత, రమణమూర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు. వీఆర్ఓ వద్ద నుండి లక్షన్నర రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. భూ సంబంధిత వ్యవహారాల్లో అవినీతిపై అధికారులు మరింత నిఘా పెంచనున్నట్లు వెల్లడించారు. మన యాంటీ కరప్షన్ బ్యూరో తరఫున హర్షిత నేను డిఎస్పీని, తర్వాత రమణమూర్తి డిఎస్పీ గారు ఈరోజు ఒక ట్రాప్ జరిగింది. పి భీమవరం అన్న సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక వీఆర్ఓ, ఈ బుచ్చయ్యపేట మండల్కి చెందిన వీఆర్ఓ అండి. ఆయన పి భీమవరంకి సంబంధించిన సచివాలయంలో ఉన్న ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ని మ్యూటేషన్ చేసి దానిలో ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఎల్పిఎంకి గాను అతని ఒక 2.5 ఏకర్స్కి గాను 1,50,000 డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్పి డిమాండ్ చేశారు. సో ఈరోజు అది మాకు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వారు వచ్చి పట్టుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీఆర్ఓ పేరు పోతల శంకర్రావు. ప్రజెంట్ అయితే ఆయన వీఆర్ఓ గానే 2008లో రిక్రూట్ అయ్యారు. అది కొంచెం కాన్ఫిడెన్షియల్ అండి, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ బయటకు పెడితే వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు కదా ఫ్యూచర్. ఏమండి 1,50,000. అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఓన్ ల్యాండ్. వచ్చేసింది ఆయనకి అన్ని వచ్చేసింది. మళ్ళీ రీసర్వ్ అని పెట్టారు కదా, అందులో మళ్ళీ పాతోడ పేరు మీదకి ఎక్కించాడు మహానుభావుడు. దాన్ని మార్చడం కోసం ఇదేంట్రా బాబు, నేను కొనుక్కున్నాను, నాకు వచ్చితే పాస్బుక్ కూడా వచ్చింది కదా, మళ్ళీ నాకు నాకు ఎవడైతే అమ్మాడో ఆడిదే చూపిస్తుంది ఎల్పిఎంలోనే అని అంటే, ఆహా అలాగా, మరి అది అలాగే జరిగిందో మరి చూద్దాం, మళ్ళీ 1,50,000 తే అంటాడు. అర్థమైందా మీకు? ఇది అన్యాయం కదా. ఇదండి. సో ఇందు మూలంగా మీ అందరికీ మీ ద్వారా తెలియజేయాల్సింది, గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళు చేయాల్సిన పని చేయడానికి ఏదైనా అడిషనల్గా బ్రైబ్ అలా అడిగినప్పుడు 1064 అన్న టోల్ ఫ్రీ నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఏసీబీ ఆఫీస్కి డైరెక్ట్గా రావచ్చు. వాళ్ళకి మీరు రక్షణ కల్పిస్తాం. రక్షణ కల్పిస్తాం.